హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆయన హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప నేత, పచ్చ మీడియా పచ్చమంద మొత్తం జాగిలు పెట్టి లేపిన చాణక్యుడు, అడ్మినిస్ట్రేటర్, స్టేట్స్మెన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కథలు అనమాట. ఆయన మరెవరో కాదు, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు, విజనరీ. సో ఆయనకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. చేతులు ఎత్తేసిన చంద్రబాబు రాజకీయాల నుంచి అవుట్. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామితో మాట్లాడుతూ రాజకీయాల నుంచి అవసరమైతే తప్పుకుంటా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక తనకు అవుట్ రైట్ మ్యాండేట్ ఇచ్చి ఇక ఇంట్లో కూర్చోబెడితే కనుక ఇక రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అయ్యేందుకు తాను సిద్ధమని చెప్పి ప్రకటించడం. ఒకసారి ఆ బయట వినండి. Are you really serious about quitting politics, or is that just a dramatic statement that you're making? Yeah, if it, no, what I'm very clear on that. If people accept, why should I bother about politics also? I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. If you lose the Accept, why should I bother about politics also? I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. if you విన్నారు కదా, ఇఫ్ పీపుల్ థింక్ ఐ క్విట్ పాలిటిక్స్. ఒకసారి lose the referendum, are you really serious about quitting politics, or is that just a dramatic statement that you're making? Yeah, if it, no, what I am very clear on that. If people accept, why should I bother about politics also? I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. If you ఒకవేళ పీపుల్ రెఫరెండం ఇచ్చి మిమ్మల్ని, ఒకవేళ ప్రజల తీర్పు కనుక మీకు నెగిటివ్ వస్తే, ఓడిస్తే ఏం చేస్తారని చెప్పి అర్నబ్ గోస్వామి ప్రశ్నిస్తే, జెన్యున్గా నేను అంటే ప్రజల కోసం జెన్యున్గా కష్టపడుతున్నా, ఒకవేళ అది నచ్చకపోతే వాళ్ళు నన్ను కనుక ఓడిస్తే పాలిటిక్స్ నుంచి తప్పుకోవడానికి సిద్ధం అని చెప్పి మాట్లాడింది అనమాట. 1995లో ఎన్టీఆర్పై వైస్రాయ్ హోటల్ వేదికగా చెప్పులేయించిన ఘటనతో మొదలైన చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ఈ 3 దశాబ్దాల్లో ఎలా సాగిందో తెలుగు ప్రజలకు అందరికీ తెలిసిందే. ఒకవేళ అంటే ఇప్పటి తరానికి తెలియకపోయినా లక్ష్మీ ఎన్టీఆర్ అనే ఒక సినిమాలో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు బట్టలిపి బజార్ను నిలబెట్టిండు. అంటే ఆయన కన్నింగ్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయన్నది క్లియర్ కట్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా చూపించారు. అయితే చరిత్రను పక్కన పెడితే ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఇక జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు నాయుడు నిజానికి ఈ ఎన్నికల్లో తన కొడుకును ముందు పెట్టి పాలిటిక్స్ చేయాలని అనుకున్నారు. కానీ లోకేష్ ఇన్ఎఫిషియన్సీ కారణంగా మళ్ళొకసారి ఈయననే తెర మీదకి రావాల్సి వచ్చింది. జీవిత చరమాంకంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జైలు జీవితం గడపడం కూడా ఒక మాయని మచ్చనే. ఇంచుమించు 23 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న గొప్ప చరిత్ర చంద్రబాబు నాయుడు అనమాట. సో ఇవన్నీ ఆయన జీవితంలో ఎన్నో మరకలు అన్నట్టు. మొత్తం మీద అంటే హత్య రాజకీయాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు, కమ్మ కుల రాజకీయాలకు దోచిపెట్టిన తీరు, విజనరీ పేరుతో ఒక కులానికే ఆయన కొమ్ము కాసిన విధానం, మొన్నటికి మొన్న అమరావతి పేరుతో ఆయన చేసిన భూదోపిడీ అక్రమాలు, హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిన అని చెప్పిన తీరు, పెట్టిన తీరులో భాగంగా ఎవరు జయబేరి మురళీకృష్ణ ఇట్లా ఎంతోమందికి అప్పనంగా దోచిపెట్టిన తీరు ఆయన్ని ఒక కులనాయకుడిగా, ఒక జాతికి కొమ్ము కాసిన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారనమాట. అందుకే మొన్నటి ఎన్నికల్లో కేవలం 23 స్థానాలను గెలిపించి ప్రతిపక్షంగా కూడా నువ్వు వేస్ట్ అని చెప్పిండ్రు. మరి ఈసారి ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆయన గెలుస్తాడా లేదా అన్నది పక్కన పెడితే మొత్తం మీద అంటే ఓటమిని ఒప్పుకొని ముందే చేతులు ఎత్తేసిన చందంగా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడినది. if you lose the referendum, are you really serious about quitting politics, or is that just a dramatic statement that you're making? Yeah, if it, no, what ఈ ఇంగ్లీష్ దిక్కుమాల ఇంగ్లీష్ చూస్తుంటే కేటీఆర్ గతంలో ఉన్న డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఒక దిక్కేమో టేబుల్ వాయిస్ నాది కాదంటూ, ఇంకో దిక్కేమో ట్యాపింగ్ అవుతుందంటూ, ఏదో ఒకటి చక్కయ్యు. ఆ గొంతు నాది కాదంటే అంత దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో ఎవడు మాట్లాడు, నువ్వు తప్ప. చంద్రజ్యోతి ఓనర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు, ఇంకో దిక్కేమో ట్యాపింగ్ అవుతుందంటూ, ఏదో ఒకటి చక్కయ్యు. ఆ గొంతు నాది కాదంటే
అంత దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో కూడా మాట్లాడు నువ్వు తప్ప. చంద్రజ్యోతి ఓనర్ చంద్రబాబు ఇట్లా అనమాట, ప్రపంచంలో నువ్వు తప్ప అంత దరిద్రపు ఇంగ్లీష్ ఎవడు మాట్లాడని గుర్తుకొచ్చింది అన్నట్టు మళ్ళీ ఒకసారి. I am very clear on that. If you lose the referendum, are you really serious about quitting politics, or is that just a dramatic statement that you're making? Yeah, if you, no, what I am very clear on that. If people accept, I am very clear on why should I that. bother about politics also. I am fighting for a genuine cause. జునైన్ కాజ్, ఇది మరి ఏ టైప్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యాక్సెంటో డిక్షనో మరి జునైన్ కాజ్ అంట. ఎవడైనా జెన్యూన్ కాజ్ అంటారు కానీ జునైన్ కాజ్. People think that is genuine. Yes, I am prepared to quit politics. If I am prefer to, If you lose the referendum, are you really serious? If people think that is genuine, yes, I am prepared to quit politics. I am prepared to quit politics. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఇట్లనే అంటే 56 నెలల పాటు ప్రజలకు ఎంతో చేసినాం, కోట్లాది మందికి చేరువైనాం, ఈ క్షణం కూడా అంటే రిగ్రెట్స్ ఏం లేవు, ఏమాత్రం ఏమంటారు సంశయం లేదు, ఒకవేళ ప్రజలు కాదనుకుంటే ఈ క్షణమే దిగిపోవడానికి కూడా సిద్ధమే అంటే ఆంధ్రజ్యోతోడు ఈనాడోడు ఎట్లా రాసిండు, హ్యాపీగా దిగిపోతా, ఎన్నికలకు ముందు జగన్ స్వరంలో నిరాశ. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఈ మాటలకు ఐఎమ్ ప్రిపేర్డ్ టు క్విట్ పాలిటిక్స్ అని అన్నదాన్ని మరి రేపు ఎట్లా ప్రజెంట్ చేస్తారన్నది చూద్దాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో వినండి. Rajdeep. That's what will give you the greatest satisfaction. Absolutely, Rajdeep. These 56 months, I would say, Rajdeep, have been those months where I can say to myself that I've done my bit. And no regrets. I've ensured that I've touched so many crores of people, and I have. That's what gives me the satisfaction that even if I were to step down today, I have absolutely no regrets. I'm more than happy. అదే అనమాట, రిగ్రెట్ ఏం లేదు, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా కూడా నాకేమి ఇబ్బంది లేదు, ఐ హ్యాపీ ఫర్ దట్ అని అంటే ఇంకా అవాకులు చెవాకులు రాసిండ్రు ఆ రోజు ఆంధ్రజ్యోతుడు. ఈనాడు కూడా రాసిండు కానీ వాని పేపర్ కనిపిస్తలేదు, వారం కంటే ఎక్కువ ఉండవు ఆర్కైవ్స్లోకి వెళ్తే. హ్యాపీగా దిగిపోతా ప్రభుత్వ ధనంతో ఇండియాతో ఇట్లా అదే ఇండియా టుడే సమ్మిట్లో చాలా విషయాలు చెప్పిండు కానీ అవి ఏవీ లేవు, ఓన్లీ హ్యాపీగా దిగిపోతా అన్నది మాత్రమే తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఈయన మాట్లాడిన ఈ మాటలను రేపు ఎట్లా ప్రజెంట్ చేస్తారన్నది చూద్దాం. Politics also, I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. If you అట్లా అనమాట, ఒక తాడు బొంగరం లేనోడిని తీసుకొచ్చి పాలిటిక్స్లో నిలబెట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి అంటే పచ్చపత్రికలు కొమ్ముగాసిన జాకిలు పెట్టి లేపిన ఒక అంటే వెన్నెముకలేని నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ కూడా పనికిరాని నాయకుడిని ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్ళు భరించింది. ఇంకా ఇప్పుడు కూడా ఈ పదవి వ్యామోహం ఏందో, ఈ పదవి కాంక్ష ఏందో. మొన్నటికి మొన్న ఒక టాక్ కూడా వినిపించింది అనమాట. ఆయన 50 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏమనంటే ఈ ఇల్లు రాస్తుంటారు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే చంద్రబాబు పనిచేస్తారు, లేకపోతే ఎప్పుడో ప్రధానమంత్రి అవుతుండే, రాష్ట్రపతులను నియమించిన చరిత్ర ఆయనది, ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేత అని చెప్పి చెప్తుంటారు కదా. మొన్న 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కారాగార వాసం చేసిన తరుణంలో ఒక కొత్త ఈక్వేషన్ బయటకు వచ్చిందనమాట. అంటే విస్తృతంగా జరిగిన చర్చ అది రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో. తన జాతి ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు చంద్రబాబు అనే ఒక టాక్ ఉంది కదా. కానీ తన దాకా వస్తే తన ప్రయోజనాలే ముఖ్యం అనుకునే చంద్రబాబు నాయుడు తన పార్టీని కూడా అవసరమైతే బీజేపీలో విలీనం చేస్తాడు వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కానీ ఓడిపోయిన తర్వాత కానీ. దెర్ ఈజ్ నో మోర్ టీడీపీ, దెర్ ఈజ్ నో మోర్ తెలుగుదేశం పార్టీ అన్న చర్చ కూడా జరిగింది. సో మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎట్లైనా ఉండొచ్చు కాక అందులో భాగంగానే చంద్రబాబుకు కూడా అర్థమైనట్టుంది ఇక ఈ ఎన్నికలే తనకు చివరివి. ఇక 73 ఏళ్ళు ఇంకెన్నేళ్ళు బతుకుతాడు, ఎంత విజనరీ అయితే మాత్రం. ఆయన ఏమో అమరజీవి చిరంజీవి కాదు కదా, అమరుడు కాదు కదా. చంద్రబాబు డిఎన్ఏ ఏమి అంటే తాబేలు కాదు కదా 600 ఏళ్ళు బతకనీకే. సో అదనమాట కథ. ఆయనకు కూడా 6th సెన్స్ చెప్తున్నట్టుంది ఏ తనకు చివరి ఎన్నికలని. ఇంకా రేపు పొద్దున దెర్ ఈజ్ నో మోర్ టీడీపీ అండ్ దెర్ ఈజ్ నో మోర్ చంద్రబాబు నాయుడు. అంటే చనిపోయిన కోణంలో అనుకోకండి, మళ్ళా పాలిటిక్స్ నుంచి చంద్రబాబు
ఉండకపోవచ్చు అన్న కంక్లూజన్ అయితే ఆయన నోటి నుంచే వచ్చింది. కాబట్టి దీన్ని స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే తీర్పు ఏందన్నది ఇంకా మరికొన్ని నెలల్లో తేలనుందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.